దేవుని శాస సృష్టింపబడినటువంటి తన పిల్లలకు దేవుడు అప్పగించే పని ఏంటట? పని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటం, మంచి వార్తను ప్రకటించటం, దేవుని గూర్చిన వార్త చెప్పటము. నశించిపోతున్నటువంటి మానవాళికి దేవుని గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త, రక్షణార్థమైనటువంటి వార్త, దేవుని సన్నిధిలో వారిని కట్టే వార్త, నిత్య ఉన్నతమైనటువంటి స్వర్గానికి తీసుకెళ్లే వార్తను ప్రకటించే పని ఉంది. ఇది దేవుని పని అని చెప్తున్నాను. అయ్యి బాబు, సర్వలోకానికి ఎక్కడికి వెళ్తామండి బాబు అనొచ్చు మీరు. సర్వలోకానికి ఎక్కడికి వెళ్తాం? సర్వలోకానికే వెళ్ళక్కర్లేదు. నీకు తెలిసిన వారికి నువ్వు చెప్తే దేవుడు అప్పగించిన పని నువ్వు నెరవేర్చినట్టే. దేవుడు నీకు చెప్పినటువంటి పని నీకు నెరవేర్చినట్టే. దేవుని సన్నిధానానికి రాని వారికి నువ్వు ప్రోత్సహిస్తే, నువ్వు బలపరిస్తే, నువ్వు నడిపిస్తే, అటు వార్తను నీ ద్వారా వారు తెలుసుకుని దేవుని సన్నిధానానికి నడిపించబడితే దేవుడు ఆశించినట్లుగా దేవుని పని నువ్వు చేసినట్లే. ఒకవేళ నీ గ్రామం దాటి నువ్వు చెప్తే మంచిదే, నువ్వు వెళ్ళగలిగినటువంటి ప్రాంతానికి వెళ్ళి నువ్వు చెప్తే మంచిదే. మొత్తానికి ఏం చెప్పాలట? సువార్తను ప్రకటించాలి.